కరీంనగర్లో భూ కబ్జాదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై సిపి అభిషేక్ మహంతి సిట్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే సిట్ బృందం బీఆర్ఎస్ కార్పొరేటర్తో పాటు మరికొందరిని అరెస్ట్ చేసింది. పదేళ్లుగా బీఆర్ఎస్ పాలనలో కరీంనగర్లో అనేక భూములు కబ్జాలకు గురయ్యాయి. బాధితులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. రాజకీయ నాయకుల అండతో కబ్జారాయుళ్లు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో బాధితులు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. కరీంనగర్లోని భగత్ నగర్లో రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి రాజురెడ్డి ఇంటి నిర్మాణాన్ని 12వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ తోట రాములు, బీఆర్ఎస్ నేత చీటి రామారావు అడ్డుకుంటూ వస్తున్నారు. బాధితుడు రాజురెడ్డి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. కానీ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కబ్జాదారులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. బాధితుడు రాజురెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కార్పొరేటర్ తోట రాములతో పాటు చీటి రామారావును అరెస్ట్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కబ్జాలపై దృష్టి సారించారు. కబ్జాలు చేసేవాళ్లు కాంగ్రెస్ లీడర్లైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కబ్జాలపైన కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. కరీంనగర్లో విలువైన భూమి కబ్జాకు గురయ్యాయని వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని సెట్ ని ఏర్పాటు చేశారు. దీంతో బాధితులు ఫిర్యాదులను పరిశీలించి కబ్జాదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. పర్చేజ్ చేయడం జరిగింది. అతను అప్పటి నుంచి కూడా దాంట్లో పొజిషన్ లో ఉంటున్నాడు. దానికి ఆల్మోస్ట్ ఆయన హౌస్ అక్కడ చిన్న ఒక 15-20 years క్రితం కూడా ఒక చిన్న ఇల్లు కట్టుకొని పర్మిషన్ తీసుకోవడం జరిగింది. రీసెంట్ గా అతను దాన్ని బిల్డింగ్ మళ్ళీ మార్చుకొని కొత్త కన్స్ట్రక్షన్ గురించి కూడా ఆయన కార్పొరేషన్ పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఇదే సర్వే నెంబర్ లో తోటారాము కౌన్సిలర్ కి 167 yards వేరే ల్యాండ్ ఉంటే వాటిని తోటరాము అండ్ ఈయన చీటి రామారావు అనే వ్యక్తులు ఇద్దరు కలిసి ఈయనకున్న ల్యాండ్ ని బౌండరీస్ ఏదైతే లింకుడు ఇతనికి ఉన్న ఒరిజినల్ హద్దులు మార్చి చీటి రామారావు పేరు మీద ఇద్దరు కుట్ర పన్ని ఈ రాజిరెడ్డి యొక్క భూమిని క్రమంలో ఆక్రమించాలని అతని యొక్క హద్దులను దీంట్లో మెయింటైన్ చేసి దాన్ని ఇన్కార్పొరేట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. చేసి దాని మీద ఇతని మీద కోర్టుకి వెళ్ళటం, మున్సిపల్ పర్మిషన్ నా ల్యాండ్ అని చెప్పి క్లెయిమ్ చేసుకుంటూ మున్సిపల్ పర్మిషన్ క్యాన్సిల్ చేయటం, ఇటువంటి చేస్తున్న అనే ఫిర్యాదు మేరకు ఇమీడియట్ కేసు రాజిరెడ్డి కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరిగింది. దాంట్లో మా విచారణలో 100% దాని హద్దులు మార్చి ఈ తోట వేణు అండ్ చీటి రామారావు హద్దులు మార్చి చీటిరావు పేరు మీద కూడా దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ నేరం రుజువైనందువల్ల నిన్న వాళ్ళ ఇద్దరిని అరెస్ట్ చేసి మేము రిమాండ్ పంపించడం జరిగింది. మళ్ళీ ఫర్దర్ కూడా మేము దీంట్లో ఎలా ఉన్నది అని పోలీస్ కస్టడీ తీసుకొని మళ్ళీ ఫర్దర్ ఎంక్వైరీ కూడా మేము చేసి పూర్తి స్థాయిలో విచారణ చేసి వీరి మీద ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేస్తాం.